హాయ్ హలో ఎంవ్యూస్ న్యూస్కు అందరికీ స్వాగతం. సో గురువారం నాడు కన్నడ బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి రచ్చ ఏంటి, పంచాయతీ ఏంటి, పితూరీలేంటి, ఒకరిపై ఒకరు వేసుకున్న బాణాలేంటి, ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి నామినేషన్లు ఏంటి, క్యాప్టెన్సీ టాస్క్లోన ఎవరు ఆడారు, ఎవరు బయట కూర్చున్నారు, ఆడిన వాళ్ళు ఎందుకు ఆడారు, బయట కూర్చున్న వాళ్ళు ఎందుకు కూర్చున్నారు, ఇవన్నీ విషయాలు మనం డీటెయిల్గా చర్చించుకుందాం. అంతకుముందు దయచేసి మీరు నా న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, మీరు లైక్ చేస్తే, మీరు షేర్ చేస్తే నా ఛానల్ మరింత ముందుగా వెళ్తుంది, మరింత విస్తృతమవుతుంది, మరింత మందికి ఇది అందే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. దెన్ కమింగ్ టు ది పాయింట్, ఈ గురువారం చాలా హాట్గా నడిచింది. రచ్చ రంబోలా అయిపోయింది. ఇల్లంతా పెంటగా మారిపోయింది. ఈ ఇంటిలోన పెంట పెట్టింది ఎవరు అంటే ఇంకెవరున్నారు బాస్, మన చైత్ర నోరు ఆగదు కదా, ఆమెకు వాగుడు ఎక్కువ కదా, ఆమెకు పెద్ద చాటర్ బాక్స్ కదా. ఆమె తాను మనసులో ఏమనుకున్నతో పాటు తనకు నోటికి ఏమొచ్చిందో అది గడగడ వాగేయడమే తప్ప మరో విషయం తెలియదు. దాన్ని ఆమె నిర్మోహమాటత్వం అనుకుంటుంది, మాటగారితనం అనుకుంటుంది, తన ధైర్యం అని అనుకుంటుంది. ఎదుటి వాళ్ళకు మాత్రం అది రంపపు కోతలా మారుతుంది. కొన్ని సందర్భంలో చిచ్చుగా మారుతుంది, కొన్ని సందర్భంలో రచ్చగా మారుతుంది, మరికొన్ని సందర్భంలో పెంటగా కూడా మారుతుంది. సో ఇవాళ బిగ్ బాస్ హౌస్లోన చైత్ర గారు పెట్టినటువంటి పెంట అంతా ఇంత కాదు. సో ఈ నామినేషన్ పర్వం జరుగుతుంది. ఒకరికొకరు ఆ బాకును తీసుకోవడం, తమ బాకును తీసుకొని ఎవరినైతే నామినేట్ చేయాల్సి ఉంటుందో వాళ్ళకు గుచ్చడం, కారణాలు చెప్పడం, నిన్నట్టు సాగుతున్నటువంటి ప్రక్రియ. చైత్ర తాను నామినేట్ చేసేటప్పుడు మొదట త్రివిక్రమ్ని నామినేట్ చేస్తుంది. త్రివిక్రమ్ని నామినేట్ చేసేటప్పుడు ఆమె చెప్పే కారణాలే ఈ పెంటకు మూల కారణమయ్యాయి. ఆమె ఏమని చెప్పింది, మీరు సరిగ్గా ఆడట్లేదు, పైగా ఏంటి మీరు ఒకరి మాటను ఇంకొకరికి మోస్తూ ఉన్నారు, మీరు ముందొకటి వెనుకొకటి మాట్లాడుతున్నారు, మీరు అసలు సరిగ్గా వ్యవహరించట్లేదు అని చెబుతూ ఆ మాటల సందర్భంలో ఆమె తీసుకున్న డైలాగ్ ఆటం బాంబులా వెళ్ళిపోయింది. ఆమె ఏమనింది, మీరు వెనకొక మాట అంటారు, ముందొక మాట అంటారు, మోక్షితను మీరు సైకో అన్నారు అని అనేసి. అప్పటిదాకా ఎక్కడో మూలలో ఒంటరిగా తన్ను తాను ఆలోచించుకుంటూ దీనవదనంతో కూర్చున్నటువంటి మోక్షిత దిగ్గున లేచింది. ఇదేంటి ఉన్నట్టుండి నా పేరు వినిపిస్తుంది, మళ్ళీ నామినేషన్ చేస్తున్నది చైత్ర, చేయించుకున్నది త్రివిక్రమ్ కదా, మధ్యలో నా పేరు ఎందుకు అని వస్తుంది. వచ్చి ఏంటి నా పేరు గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే, ఏం లేదు చైత్ర నిన్ను ఇతను సైకో అన్నాడంటే, నేను ఎక్కడ అన్నాను, నేను అట్లా అనలేదంటే, నేను దేవుడి పైన ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు చైత్రను సైకో అన్నారు, పలానా సందర్భంలో మేము బయట నిలబడి మాట్లాడుతుండగా నేను మీతో అన్నాను, మీరు వెళ్ళి మోక్షిత్తో కాస్త మాట్లాడచ్చు కదా అంటే, ఆమెతో నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, ఆమె పెద్ద సైకో అని అన్నావు అని ఆ మాట అనేసి ఆ మాట కాస్త రచ్చగా మారిపోయింది. పాపం మోక్షిత ఏం మాట్లాడలేదు, అసలే మూడిగా ఉంది, ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే త్రివిక్రమ్ పైన ఆమెకు ఎప్పుడూ సదాభిప్రాయం లేదు, అతను ఖచ్చితంగా ముందొకటి వెనుకొకటి మాట అంటాడని ఆమెకు స్పష్టంగా తెలుసు. కానీ తన గురించి మరోసారి నోరు జారాడు, దురుసుగా మాట్లాడాడు, పరుషంగా మాట్లాడాడని తెలుసుకుని ఆమె బాధతో అటు వెళ్ళిపోతుంది. త్రివిక్రమ్కి ఏం చేయాలో అర్థం కాదు. మరి తను అన్నాడో అనలేదో ఏది ఇతని దగ్గర తీర్చకుండా నేను అనలేదు అనవసరంగా నువ్వు పెంటపడుతున్నావు అని చెప్తూ, నువ్వేం తక్కువ తిన్నావా, నువ్వు మాత్రం అనలేదా, ఆ రోజు శశిర్ని నువ్వు జొల్లేనే అనలేదా అంటే ఏంటి, అమ్మాయిల వెంట బిగ్ బాస్ హౌస్లో ఉన్న అమ్మాయిల వెంట సొల్లు గారుస్తూ తిరిగేటువంటి వాడు పెంటరాజని నువ్వు అన్నావు కదా అని ఇంకొక బాంబు తాను విసురుతాడు. సో ముందేమో మోక్షితను తీసుకొచ్చి పెట్టింది చైత్ర, ఇప్పుడు త్రివిక్రమ్ శశిర్ని తీసుకొచ్చి పెట్టారు. జరుగుతున్నది వీళ్ళిద్దరి నామినేషన్, కారణాలు చెప్పుకోవాల్సింది వీళ్ళిద్దరు, మాట్లాడుకోవాల్సింది మీరిద్దరు, పితూరులు చెప్పుకోవాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు, పరిష్కరించుకోవాల్సింది వీళ్ళిద్దరు. అయితే అనవసరంగా ఆ సీన్లోన వచ్చి చేరింది ఎవరు, అటు మోక్షిత ఇటు శశిర్కు పాల్పోవట్లేదు. శశిర్ కూడా చాలా బాధతో అంటాడు, ఏంటి నా గురించి ఇంత వరస్ట్గా మాట్లాడుతున్నారా ఇంట్లోనా, ఏంటి మీరు అసలు ఇది బిగ్ బాస్ హౌసేనా, బిగ్ బాస్
ఈ విషయం తేలేంత వరకు నేను వదలను, ఎవరన్నారో ఎందుకన్నారో లెక్క తేలాల్సిందే, లేకపోతే నేను అసలు ఇక్కడి నుంచి నేను కదలనంతే అని భీష్మించి కూర్చుంటాడు. ఇంత రచ్చ జరిగిపోతుంది. ఇంత రచ్చ జరిగినప్పుడు మళ్ళీ మాటల యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత ఈ గొడవలోనే బిగ్ బాస్ ఒక్కొక్కరి పేరు అనౌన్స్ చేస్తారు. చైత్ర గట్టిగా అరుస్తుండగానే భవ్య అంటారు. అంటే బిగ్ బాస్ ఎవరి పేరు అయితే చెప్తారో వాళ్ళు వచ్చి నామినేట్ చేయాలి. భవ్య ఇంక ఆగండి, ఆగండి, నా పేరు చెప్పారు, నేను నామినేట్ చేయాలి అని వచ్చేసి స్టాప్ అని చెప్పి ఆమె మొదలు పెట్టగానే ఆవేశంతో ఆమె తన కత్తిని ఇలా తీస్తుంది. తీసిన కత్తి పిడి కాస్త విరిగిపోతుంది. విరిగిపోయిన కత్తిని మళ్ళీ తీసుకెళ్ళి మొట్టమొదట చైత్రకు గుచ్చేసింది. చైత్రకు గుచ్చేసి అసలు ఈమె ఏం మాట్లాడుతుందో ఏమీకి అర్థం కావట్లేదు, ఈమె మాటలున్న అర్థము ఆంతర్యం ఏమి లేదు, వాగుతుంది, ఎవరిని ఎలా పడితే అలా అంటుంది. ఈమె అసలు సంచాలక వ్యవహారమే సరిగ్గా చేయలేదు, పోయిన టాస్క్లోన పార్షియల్గా చేసిందని ఆమెను నామినేట్ చేసేసింది. సో ఇలాగా రకరకాలుగా జనాలు నామినేట్ చేస్తూ వచ్చారు. చివరికి నామినేషన్ టాస్క్ పూర్తి అయిపోయింది. ఈ నామినేషన్ టాస్క్లోన చివరిలో మిగిలింది ఎవరు? బిగ్ బాస్ గారు చెప్పారు 8 మంది నామినేట్ అయ్యారు ఈ వారం. వారు మంజు, గౌతమి, మోక్షిత. ఈ ముగ్గురు ఎక్కడ పోయినా తప్పదు. ముగ్గురు మూర్తులు వచ్చి అక్కడ కూర్చున్నారు నామినేషన్లోన. ఆ తర్వాత చైత్ర వాగుడు పిట్ట, వసపోసిన వాగుడు పిట్ట. సో చైత్ర వచ్చి కూర్చునింది. ఆ తర్వాత రజిత్, ఆ తర్వాత భవ్య, గోల్డ్ సురేష్, ఐశ్వర్య. వీళ్ళు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. మళ్ళీ వీళ్ళలో ఉండేదెవరు, పోయేదెవరు, ప్రేక్షకులు ఎవరికి ఓటేసి ఎవరిని ఉండనిస్తారు, ఎవరిని బయటికి పంపిస్తారు, ఈ వ్యవహారాలన్నీ రేపు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. 8 మంది నామినేట్ అయ్యారు. ఆ తర్వాత జరిగేది క్యాప్టెన్సీ టాస్క్. నిన్నటి దాకా 2 టీములుగా విడిపోయి టాస్క్లు ఆడుతూనే ఉన్నారు. సో ఆ టాస్క్ ముగిసిపోయింది అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరెవరు? మస్త్ మజా, ఆ తర్వాత ధూల్ ధామ్. ఈ 2 టీముల్లోన హైయెస్ట్ మార్కులు ఎవరికి వచ్చాయో బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఆయన గతంలో చెప్పినట్టుగానే బిగ్ బాస్ ఇచ్చేటువంటి మార్కులతో పాటు చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా వేసేటువంటి ఓట్లను పరిగణలోకి తీసుకొని ఎవరు విజేత అని ప్రకటిస్తారు. ప్రకటించిన టీం సభ్యులు మాత్రమే క్యాప్టెన్సీ టాస్క్లో పాల్గొనవలసి ఉంటుంది. అలా చెప్పినప్పుడు మస్త్ మజా టీం గెలిచిందనమాట. సో మస్త్ మజా టీం గెలిచింది. ఆ తర్వాత ఈసారి ఈ ఆటను చూస్తూ ఓట్లు వేసిన ప్రేక్షకుల సంఖ్య, ఓట్ల సంఖ్య 90 లక్షలకు పైగానే ఉందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అది అంటే ఈ బిగ్ బాస్ హౌస్ పైన అసలు ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ఈ నంబరే మనకు చెబుతుంది. సో తర్వాత ఈ క్యాప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. సో మొదలైనప్పుడు గెలిచిన వాళ్ళు నిలబడాలి. సో గెలిచిన వాళ్లకు ధనరాజ్ క్యాప్టెన్ కాబట్టి ఆయన పిలిచి చెప్తారు, ఇప్పుడు నీకు ఒక పవర్ ఇస్తున్నా. ఏంటి అంటే ఈ గెలిచిన క్యాప్టెన్సీ టాస్క్ గెలిచిన వారిలోన ఎవరినైనా ఒకరిని నేరుగా ఆట నుంచి బయట పెట్టేసేయచ్చు, నీ ఇష్టం, నువ్వు ఎవరైనా పెట్టు అని చెప్పినప్పుడు ధనరాజు నిజాయితీగా ఆలోచిస్తాడు. నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, మంచి నిర్ణయం కూడా. ఆయన ఏమంటారంటే గత కొన్ని టాస్కుల్లో క్యాప్టెన్సీ టాస్కుల్లోన అందరూ బాగా ఆడారు బాస్, అందరూ బాగా ఆడారు, ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. అంతో ఇంతో తక్కువగా ఆడింది, తక్కువ కనిపించింది నేనే. కాబట్టి ఈ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి నన్ను నేను బయట పెట్టుకుంటూ ఉన్నాను అని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ అతను క్యాప్టెన్ అయిపోయి ఉన్నాడు. మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ ఆడడం కంటే కూడా మిగిలిన వాళ్ళకి అవకాశం ఇద్దామని మనసులో అనుకొని అతను చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకుంటారు. సభ్యులందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. చైత్ర అయితే బలంగా క్లాప్స్ కొట్టి ఎస్ ధనరాజ్ ఇలా ఉండాలి అని చెప్తుంది. నిజమే, ధనరాజ్ చాలా మంచి నిర్ణయం తీసుకుంటాడు. అయితే బిగ్ బాస్ ఇప్పుడు ఒక ట్విస్ట్ పెట్టారు. మీరు చూస్తుండండి, గత టాస్క్లోను తర్వాతి టాస్క్లోను ఆయన ఏం చేస్తున్నాడు, మా ఘర్షణ వైఖరి, ఒకరికొకరు ఎవరైతే శత్రువులో వాళ్ళతోనే నువ్వు మాట్లాడే పరిస్థితిని కల్పిస్తున్నారు. గత టాస్క్లో ఏమైంది, క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్న వాళ్ళు నిలబడి ఉంటారంటే ఎదుటి వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఎవరైతే డబ్బాలోనే నీళ్లు పోస్తుంటారు, ఎవరికైతే ఎక్కువ నీళ్లు ఉంటాయో వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటారు, అసలు నీళ్ళు లేని వాడు క్యాప్టెన్ అయిపోతారు. ఇక్కడ కూడా ఏమన్నారు బిగ్ బాస్, మీరు
ఎదుటి టీంలోని సభ్యుల్ని ఒకరిని మీరు అసిస్టెంట్గా తెచ్చుకోవాలి. ప్రతి క్యాప్టెన్సీ సభ్యుడు ఎదుటి వ్యక్తి సభ్యుల్ని అసిస్టెంట్గా తెచ్చుకోవాలి. ఎవరితో మీరు కలిసి ఆడాలి అనేది మీరు వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళని ఒప్పించండి. ఆ టీంను మీరు కలిసికట్టుగా ఆడాల్సి ఉంటుంది అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి దానికి ఒక టైం కూడా ఇచ్చారు. ఆ టైం ఫ్రేమ్లోన వాళ్ళు మాట్లాడుకోవాలి. సో అందరూ వెళ్ళిపోయారు. రజిత్ వెళ్ళి త్రివిక్రమ్తో మాట్లాడుకున్నాడు. త్రివిక్రమ్ చెప్పాడు, ఎలాగైనా మనం కలిసి ఆడదాం, ఇంతవరకు ఎదురెదురుగా ఆడాం, ఇప్పుడు కలిసి ఆడదామని చెప్తాడు. త్రివిక్రమ్ నేను ఆలోచిస్తానని చెప్తాడు. ఆ తర్వాత హనుమంతు చాలా తెలివిగా మూవ్ చేసి మంజుతో వెళ్ళి అడుగుతాడు, నేను మీతో ఆడాలని ఉంది. అంతకుముందు గౌతమితో అతను చర్చిస్తాడు, నాకు మీరిద్దరూ చాలా ఇష్టం, మీరిద్దరూ బాగా ఆడగలరు, కాకపోతే మొదట నేను మంజు కాకని అడుగుదాం అనుకున్నానంటే గౌతమి కూడా చెప్తుంది, మొదట నువ్వు మంజుని అడుగు, ఆయన కాదంటే ఎలాగో నేను ఉన్నాను అని. సో మంజు నేను ఆడతానని ఒప్పుకుంటారు. సో హనుమంతు మంజు పేరైపోయాడు. చైత్ర ఐశ్వర్యను వెళ్ళి అడుగుతుంది. ఐశ్వర్య అంటుంది, నేను ఆడగలనా లేదని. లేదు, నువ్వు చక్కగా ఆడగలవు, నీ పైన నాకు నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది, నన్ను నమ్ము, నువ్వు నా కోసం ఆడు అని. సరే అని చైత్ర ఐశ్వర్యతో ఒప్పించేసుకుంటుంది. ఆ తర్వాత ఇక భవ్యతో శశిర్ కూడా మాట్లాడేసుకుంటాడు, మనం ఆడదాం, ఎలాగైనా మీరు నాకు సపోర్ట్ చేయాలంటే సరే అని ఆమె సపోర్ట్ చేస్తుంది. ఇంత ప్రక్రియ జరుగుతూ ఉంటే కేవలం మోక్షిత మాత్రం ఎటు వెళ్లకుండా కూర్చొని ఉంటుంది. అసలు ఈ టీంలోన చాలా తెలివిగా కెప్టెన్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే ధనరాజ్ ఆడడానికి వీల్లేదు ఈ ఆటలో, అలాగే గోల్డ్ సురేష్ కూడా ఆ కాలికి దెబ్బతికిలి ఉన్నందువల్ల అతను కూడా ఆడడానికి వీల్లేదంటారు. సో వీళ్ళిద్దరూ ఆడడానికి వీల్లేదు అన్నప్పుడు మిగిలిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలక్షన్లోన మిగిలిపోయిన చివరికి ఎవరంటే గౌతమి, మోక్షిత కూర్చొని ఉంటుంది. అస్సలు మిగిలిన సభ్యులందరూ వచ్చి వేడుకుంటారు, అరే మనం క్యాప్టెన్ టాస్క్లోనే చివరి దాకా వచ్చి గెలిచి నిలిచాము, ఎవరో ఒకరు నువ్వు ఎంపిక చేసుకో, నువ్వు వెనక ముందు చూడొద్దు, దయచేసి నువ్వు మాట్లాడు, మోక్షిత్తోనైనా మాట్లాడు, మంజుతోనైనా మాట్లాడు, వాళ్ళని ఎవరైనా ఒకరిని ఒప్పించుకో, త్రివిక్రమ్తోనైనా మాట్లాడు, ఎవరో ఒకరు ఒప్పించుకుంటే నేను వాళ్ళ ముగ్గురితో మాట్లాడే ప్రసక్తే లేదు. నేను క్యాప్టెన్సీ టాస్క్ ఆడాల్సిన అవసరం లేదు, నేను ఆడాను. నేను బిగ్ బాస్ నన్ను ఏమైనా అనుకోండి, అసలు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయట రావడం అంటే ఏంటి? ఇమ్యూనిటీని పోగొట్టుకోవడం అని అర్థం. మళ్ళీ ఇమ్యూనిటీ పోగొట్టుకోవడానికైనా ఇంకో వారం బిగ్ బాస్ అవసరం ఉండడం వద్దన్నా అనుకుంటుంది, కానీ గౌతమితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, మంజుతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, త్రివిక్రమ్తో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. చూసారా ఎంత ట్రాజెడీగా ఉంది అంటే వాళ్ళందరూ కూడా చాలా పర్సనల్గా తీసుకున్నారు. అసలు మేము సభ్యులము, మేము ఆడడానికి వచ్చాం చెప్పారు. సుదీప్ గారు చెప్పారు వీకెండ్ సెషన్లో, అయ్యా మీరు ఆడడానికి వచ్చారు, ఆడండి, శత్రుత్వం పెంచుకోవద్దండి, బంధుత్వం పెంచుకోవద్దండి అంటే మొదట థిక్కెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ఆ ముగ్గురు మంజు, మోక్షిత, గౌతమి వీళ్ళు ముగ్గురు కూడా విడిపోయారు. గౌతమి, మంజు అలాగే మిగిలి ఉన్నారు. మోక్షిత బయటకు వచ్చేసింది. ఆమె చాలా నలిగిపోతుంది, ఆమె చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఆమె అసలు ఎట్లంటే ఎవరు ఎందుకు చేస్తారో నాకు బాగా తెలుసని ఆమె కింద వదనంతో అట్లాగే కూర్చుండిపోయి ఉంటుంది. సో బజర్ మోగేస్తుంది, మోక్షిత వచ్చి చెబుతుంది. అందరూ కూడా తమ టీం సభ్యుల గురించి మాట్లాడితే మోక్షిత వచ్చి ఒక మాట చెప్తుంది, బిగ్ బాస్ నేను ఈ టాస్క్ ఆడట్లేదు, ఎందుకంటే నాకు ఎవరి సహాయంతోనూ క్యాప్టెన్ కావడం ఇష్టం లేదు, నాకు ఇండివిజువల్గా ఇవ్వండి, నేను ఆడతాను అని చెప్పగానే బిగ్ బాస్ చెప్తారు, మోక్షిత నువ్వు చాలా 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 వైలెంట్ డెసిషన్ తీసుకున్నావు. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఎవరికైనా కానీ చాలా బోల్డ్నెస్ కావాలి. నీకు ఆ బోల్డ్నెస్ ఉందా? దీని తర్వాతి పరిణామాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే ఎస్ నేను ఉన్నాను అని చెప్తుంది. అంతటితో బిగ్ బాస్ ఒక మాట్లాడతారు, సరే ఇప్పుడు మోక్షిత ఎన్నుకోలేదు కాబట్టి మళ్ళీ మరొకసారి అందరూ తమ టీమ్మేట్స్ను అడిగి ఒప్పించి మెప్పించాల్సి ఉంటుంది. చూసారా, కథ మళ్ళీ మొదటికి వచ్చేసింది. కేవలం ఒక మోక్షిత కారణంగా మొత్తం కథ మొదటికి వచ్చేసింది. సో ఈసారి ఏం చెప్తుంది, ధనరాజు కూడా ఇన్వాల్వ్ కావచ్చు అని. కాకపోతే మొదట ఎన్నుకున్న వాళ్ళందరూ చకచక వాళ్ళ వైపు ఎవరు వాళ్ళకి స్టికాన్ అయి ఉన్నారు. ఇక మిగిలింది ఎవరు, గౌతమి, ధనరాజ్. సో గౌతమి వెళ్ళి అడుగుతుంది ఏమని, నేను
క్యాప్టెన్సీ టాస్క్ నిలబడి పోటీ చేస్తాను. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ధనరాజు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అంతకుముందు ఎపిసోడ్లో అంతా కూడా స్టార్టింగ్ ఎపిసోడ్లోన ధనరాజుకు గౌతమ్కి మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగి ఉంటాయి. ఆ గొడవలు తగ్గించుకోవడానికి ఇది ఒక కారణంగా, ఒక అవకాశంగా ధనరాజు భావిస్తాడు. వెంటనే ఒప్పేసుకుంటాడు. మీకు నమ్మకం ఉంటే నేను ఖచ్చితంగా ఆడతాను అని అంటారు. సో ఈ టాస్క్ మొదలవుతుంది. టాస్క్ ఏంటో చెప్పారు, మీరందరూ చూసి ఉంటారు. ఏంటంటే ఆ ట్రాక్ పైన బోర్లా పడుకొని ఉండాలి క్యాండిడేట్. బంతులు ఉంటాయి, రకరకాల బంతులు. ఆ బంతులన్నింటినీ కూడా పుట్టను వెనక తిప్పి వాటన్నింటినీ సమకూర్చుకుంటూ ఉండాలి. వెనక నుంచి తోస్తూ ఉంటారు. తోస్తూ ఉంటే ఆ వీలు ముందుకు సాగుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చివరికి చతురస్ర ట్రయాంగిల్లో ఉన్నటువంటి దాంట్లోన, అంటే చతురస్రాకారంలో ఉన్నటువంటి ఆ హోల్లోన, ఆ స్లాట్లో ఈ బంతులన్నింటినీ తోయాలి. చివరికి ఒక రౌండ్ ముగిసేసరికి ఎవరికైతే ఎక్కువ బాల్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు ఎదుటి వ్యక్తులు ఎవరినైనా సరే ఒకరిని పక్కన పెట్టేయచ్చు. సో ఇలా పక్కన పెట్టేసేటప్పుడు మొట్టమొదట చైత్రను పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత హనుమంతు కూడా పక్కకు వచ్చేస్తారు. రేపు ఏం జరుగుతుందో మనం చూడాలి. ఎవరు క్యాప్టెన్ అవుతారో చూడాలి. ఆ తర్వాత ఇంకేముంది, వీకెండ్ బిగ్ బాస్ హౌస్కు సుదీప్ గారు వస్తారు. మళ్ళీ ఆయన ఏ పంచాయతీ పెడతారు, మళ్ళీ ఈసారి పంచాయతీలోనూ వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఎవరు? గౌతమి, త్రివిక్రమ్, గౌతమి, మంజు, మోక్షిత్. ఆ తర్వాత త్రివిక్రమ్, చైత్ర కూడా వస్తారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల గురించి బూతులు మాట్లాడినందుకు, తేలిగ్గా మాట్లాడినందుకు, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ప్రయత్నించినందుకు ఇటు చైత్రకు అటు త్రివిక్రమ్కు ఇద్దరికి కూడా క్లాస్ పడి తీరాలి. సో మళ్ళీ బిగ్ బాస్ సుదీప్తో క్లాస్ ఇప్పించుకోవడానికి, హోస్ట్ సుదీప్తో క్లాస్ ఇప్పించుకోవడానికి టీములు రెడీ అయిపోతున్నాయి. ఇది కన్నడ బిగ్ బాస్లో ఐరనీ అన్నమాట. సో మళ్ళీ మనం రేపటి బిగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మధుసూదన్ రామదుర్గం సైనింగ్ ఆఫ్.